హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. నేను ఈ రోజైతే బటర్ స్కాచ్ కప్ కేక్స్ చేశానండి. ఇది ఎగ్తోనే చేశాను, 2 ఎగ్స్తో చేశాను. చాలా ఫ్లఫీగా వచ్చినాయి. మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా ఫ్లఫీగా స్పాంజీగా కూడా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి దాన్ని ప్రెస్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా దాని పొజిషన్కి అయితే అది వెళ్ళిపోతుంది. దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకైతే ఇప్పుడైతే చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ముందుగా అయితే మనం మైదా తీసుకోవాలండి. మైదా అయితే ఖచ్చితంగా ప్యాకెట్ మైదానే వాడండి. ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా సరే ప్యాకెట్ మైదా వాడితే దాని రిజల్ట్ బాగుంటుంది. 1.5 కప్పు మైదా తీసుకున్నానండి. దాన్ని బాగా ముందు జల్లించేసుకున్నాను, ఎందుకంటే మైదా వేసినప్పటికీ అది ఫుల్గా నిండిపోయింది. అందువల్ల జల్లించేసుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మొత్తం జల్లించేసుకున్నానండి. ఈ 2 to 3 టైమ్స్ కానీ జల్లిస్తే ఇంకా చాలా ఫ్లఫీగా వస్తుంది. మీకు టైం ఉంటే జల్లించుకోండి, లేకపోతే 1 టైం అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని 2 ఎగ్స్ని అయితే తీసుకున్నాను. 2 ఎగ్స్ని కట్ చేసుకొని చాలా జాగ్రత్తగా తీసుకోండి, ఎందుకంటే చిన్న చిన్న పెంకులాంటి అందులో పడిపోకుండా జాగ్రత్తగా తీసుకోండి. తీసుకొని దాంట్లో అయితే వెనీలా ఎసెన్స్ యాడ్ చేశానండి. 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను. మనకు అంతగా కావాలంటే బటర్ స్కాచ్ ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ బటర్ స్కాచ్ కప్ కేక్స్ కాబట్టి వెనీలా ఒకటే వాడినా పర్వాలేదు, బటర్ స్కాచ్ ఎసెన్స్ లేకపోతే. కొంచెం సాల్ట్ వేసుకొని నేనైతే బాగా బీట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ స్పీడ్ నుంచి అయితే బీట్ చేసుకుంటున్నానండి. నాకైతే 3 స్పీడ్స్ ఉంటాయని ఇప్పటివరకే చాలా వీడియోస్లో అయితే మీకు చెప్పాను. ఫస్ట్ 1 స్పీడ్లో బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్పీడ్, థర్డ్ స్పీడ్. మనకి పేల్ ఎల్లో కలర్ అయితే రావాలి, పేల్ వైట్ కలర్ అయితే రావాలి. ఆ విధంగా వస్తే మనకి స్పాంజెస్ కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ ఎగ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మనం 1 కప్ అయితే షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసుకోకండి, బ్యాచ్ వైజ్గా 3 బ్యాచెస్లో అయితే వేసుకున్నాను. వేసుకొని మొత్తం అది ఇది కూడా బాగా బీట్ చేసుకున్నాను. మనం బీట్ చేసుకోవడం అనేది బాగా బీట్ చేసుకుంటే మన కప్ కేక్స్ అనేవి కూడా బాగా పొంగుతాయి. నేనైతే 300 వాట్స్ హ్యాండ్ బీటర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది ప్రెస్టీజ్ది కంపెనీ, చాలా బాగుంటుంది. నేను ఈ విధంగా చాలాసేపు అయితే బీట్ చేశాను, ఒక 10 మినిట్స్ వరకును. బీట్ అయిన తర్వాత అది ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత దాంట్లో అయితే మనం ఆయిల్ అయితే యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేయడం అంటే ఆయిల్ 1/4 కప్పు ఆయిల్ కానీ బటర్ కానీ యాడ్ చేయాలి. 1/4 కప్ అయితే నేను బటర్ యాడ్ చేశానండి, మెల్ట్ చేసుకొని. ఆ ఎల్లో కలర్లో ఉన్నది బటర్ అండి, అన్సాల్టెడ్ బటర్. ఇది సాల్టెడ్ బటర్ వేయకూడదు, ఉప్పుగా అయిపోతుంది కేక్స్ అన్నీ. అన్సాల్టెడే వేసుకోవాలి. మనం వేసుకున్నాక దాన్ని కూడా ఒక 30 సెకండ్స్ బీట్ చేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు బీట్ చేయకూడదు. బటర్ వేసినాక ఈ విధంగా స్పాచులాతో బాగా కలిపేసుకొని పిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకున్నది కూడా విస్కర్ తీసుకొని ఒకే డైరెక్షన్లో రౌండ్గా అయితే తిప్పుకుంటున్నాను, లంప్స్ ఏవి ఫామ్ అవ్వకుండా. కొంచెం కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకుంటూ చేయాలండి. నేనైతే పాలు 1/2 కప్పు తీసుకున్నాను. కొంచెం కొంచెంగా పిండి యాడ్ చేస్తూ నెక్స్ట్ గ్రాడ్యువల్గా మిల్క్ కూడా యాడ్ చేస్తూ ఆ కన్సిస్టెన్సీ బట్టి అయితే నేను వేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకి బ్యాటర్ అనేది రెడీ అవుతుంది. ఇలా 2-3 స్టెప్స్లోనే మనం వేయాలి. పిండిని కానీ పాలను కానీ ఒకేసారి అయితే వేసేయకూడదు. ఒకేసారి వేసేస్తే బాగా పాలను ఒకేసారి వేసేస్తే లూజ్ అయిపోతుంది. అందువల్ల కొంచెం బ్యాటరు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మనం విస్కర్తోనే కలుపుకోవాలండి, బీటర్ని అస్సలు యూజ్ చేయకూడదు. ఓన్లీ దాని పని ఓన్లీ ఎగ్స్ బీట్ చేసుకొని బటర్ని 30 సెకండ్స్ కలుపుకోవడం వరకే. దాని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా విస్కర్ కానీ స్పాచులా కానీ యూజ్ చేయాలి. స్పాచులా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి. విస్కర్ అయితే రౌండ్ డైరెక్షన్లో ఒకే డైరెక్షన్లో మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది. ఎక్కువసేపు కలపకండి, నా వీడియోలో ఎక్కువసేపు చూపిస్తున్నాను కానీ తక్కువసేపే కలపండి, స్లోగా కలపండి, ఫాస్ట్గా కలపొద్దు. ఫోమీనెస్ అంతా పోతుంది. ఈ విధంగా నేను కప్ కేక్స్ని అయితే తీసుకున్నాను.
ఈ కప్ కేక్స్ ఏంటంటే నేను పేపర్ కప్స్ తీసుకున్నాను. టీ తాగుతాం కదండి, పేపర్ కప్స్ తీసుకొని అందులో లైనర్స్ అయితే వేసుకొని బ్యాటర్ని గరిటెతో కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని కప్స్లో కూడా నేను వేసేసుకున్నాను. వేసేయగా ఒక కప్పుకి అయితే మిగిలిపోయిందండి. అందువల్ల ఈ అన్నిటిలో కూడా నేను బటర్ స్కాచ్ నట్స్ ఉంటాయి కదండి, నేను అవి ఇంట్లోనే తయారు చేసుకున్నాను. మీకు బటర్ స్కాచ్ నట్స్, బటర్ స్కాచ్ సాస్ ఎలా చేయాలో తెలియాలి అనుకుంటే నా వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. నా ఛానల్లో వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయండి. మంచిగా నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. నా ఛానల్ని ఫాలో అవ్వడానికి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఇంటి దగ్గరే ఉండి బేకింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికి ఏ ఐటమ్స్ అవసరం ఏంటి అనేది కూడా నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఎగ్లెస్ కేక్స్, ఎగ్ కేక్స్ కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఒకసారి ట్యాప్ చేసిన తర్వాత మాత్రమే మనం పైన బటర్ స్కాచ్ నట్స్ అన్నవి యాడ్ చేస్తూ ఉండాలి. ట్యాప్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. ట్యాప్ చేయకముందు యాడ్ చేస్తే ఆ బటర్ స్కాచ్ నట్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అందువల్ల ఈ విధంగా ట్యాప్ చేసుకొని పైన బటర్ స్కాచ్ నట్స్తో ఫిల్లింగ్స్ అయితే వేసుకొని ఒక 20 సెకండ్స్ ఆల్రెడీ నేను ప్రీహీట్ పెట్టుకున్నాను. ప్రీహీట్ పెట్టిన నేను గ్యాస్ స్టవ్ మీదే చేస్తాను, మీకు ఆల్రెడీ ముందే తెలుసు కదా. పెట్టుకొని కంచంలో ఇవన్నీ పెట్టేసుకొని డైరెక్ట్గా కింద స్టాండ్ మీద ఇవన్నీ పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకున్నాను. ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుందండి, బేక్ అయిపోతాయి. ఈ విధంగా అయితే బేక్ అయిపోయినాయి. ఫస్ట్ టైం తీసినప్పుడు అయితే కొంచెం తడితడిగా ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ టైంకి బేక్ అయిపోయి ఫుల్గానా. ఈ విధంగా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగుంటాయండి కప్ కేక్స్. ఒకసారి చేసి చూడండి, బిగినర్స్ అయినా చాలా ఈజీగా వస్తుంది. మనం మిక్సీతో ఇలా వస్తుందా అంటే మిక్సీతో మనకి అంత ఫ్లఫీగా రావండి. ఖచ్చితంగా మనం బ్యాటరీ యూస్ చేస్తేనే, హ్యాండ్ బ్యాటరీ యూస్ చేస్తేనే మనకు బాగా వస్తాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, మీ పిల్లలకు కూడా పెట్టండి ఈ విధంగా తయారు చేసి. నెక్స్ట్ ఒక కప్పుకి సరిపడా బ్యాటర్ ఉండిపోతే అది సెకండ్ ట్రిప్ అయితే నేను బేక్ చేసుకున్నానండి. అది ఈ విధంగా పైకి అయితే పొంగిపోయింది బ్యాటర్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇది కూడా చాలా స్పాంజీగా వచ్చింది. దీంట్లో అయితే నేను ఏ బటర్ స్కాచ్ నట్స్ కూడా యాడ్ చేయలేదు. చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.